ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతా ఉన్నాయి. ఈ ఐపీఎల్ మ్యాచ్‌లకి సంబంధించి ఐపీఎల్ 17 షెడ్యూల్ ఇది. ఆహ్, 2024 షెడ్యూల్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఏప్రిల్ 8న చెన్నై, కలకత్తా. చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏప్రిల్ 9న పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ ములాన్పూర్‌లో ఈ మ్యాచ్ 7:30కి జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. దాని తర్వాత ఏప్రిల్ 10వ తేదీన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్. ఇది జైపూర్‌లో జరుగుతుంది. ఇది 7:30కి జరుగుతుంది. దాని తర్వాత ఏప్రిల్ 11న ముంబై వర్సెస్ బెంగుళూరు. ముంబైలో 7:30 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ 12 లక్నో వర్సెస్ ఢిల్లీ. లక్నోలో జరుగుతుంది. ఇది 7:30 గంటలకు జరుగుతుంది. ఏప్రిల్ 13వ తేదీన తీసుకున్నప్పుడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్. ఇది ముల్లాన్పూర్‌లో 7:30 గంటలకు జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏప్రిల్ 14వ తేదీన కలకత్తా వర్సెస్ లక్నో. కలకత్తాలో 3:30 గంటలకు. అదేవిధంగా ముంబై వర్సెస్ చెన్నై ముంబైలో జరుగుతుంది. ఇది 7:30 గంటలకు. ముంబై వర్సెస్ చెన్నై ముంబైలో జరుగుతుంది 7:30 గంటలకి. ఇక ఏప్రిల్ 15వ తేదీని మనం చూసుకున్నప్పుడు ఏప్రిల్ 15న బెంగుళూరు వర్సెస్ హైదరాబాద్. బెంగుళూరులో జరుగుద్ది. ఇది 7:30 గంటలకు జరుగుద్ది. దాని తర్వాత ఏప్రిల్ 16వ తేదీన గుజరాత్ వర్సెస్ ఢిల్లీ అహ్మదాబాద్లో జరిగిద్ది. ఈ అహ్మదాబాద్ మ్యాచ్ 7:30 గంటలకు జరుగుతుంది. సో సోదరులారా, సోదరిమణులారా, దాని తర్వాత ఏప్రిల్ 17వ తేదీన కలకత్తా వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. కలకత్తాలో జరుగుతుంది 7:30 గంటలకి. దాని తర్వాత ఏప్రిల్ 18వ తేదీన పంజాబ్ వర్సెస్ ముంబై ములాన్పూర్లో 7:30 గంటలకు జరుగుతుంది. ఏప్రిల్ 19న లక్నో వర్సెస్ చెన్నై. లక్నోలో 7:30 గంటలకు జరుగుతుంది. సో దాని తర్వాత ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్. ఢిల్లీలో 7:30 గంటలకు జరుగుతుంది. ఏప్రిల్ 21న కలకత్తా వర్సెస్ బెంగళూరు మ్యాచ్ కలకత్తాలో 3:30 గంటలకు జరుగుతుంది. ఏప్రిల్ 21వ తేదీన ఇంకొక మ్యాచ్ పంజాబ్ వర్సెస్ గుజరాత్ ములాన్పూర్లో 7:30 గంటలకు జరుగుతుంది. ఇక ఏప్రిల్ 22వ తేదీన తీసుకున్నప్పుడు ఏప్రిల్ 22వ తేదీన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జైపూర్లో జరుగుతుంది. ఇది మ్యాచ్ 7:30 గంటలకి. ఇక ఏప్రిల్ 23వ తేదీన మనం తీసుకున్నప్పుడు చెన్నై వర్సెస్ లక్నో. ఇది చెన్నైలో 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత ఏప్రిల్ 24వ తేదీన మనం చూసుకున్నప్పుడు ఢిల్లీ వర్సెస్ గుజరాత్. ఇది ఢిల్లీలో రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. ఇక ఏప్రిల్ 25వ తేదీన హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ హైదరాబాద్లో 7:30 గంటలకు జరుగుతుంది. ఇక అదేవిధంగా ఏప్రిల్ 26వ తేదీన కలకత్తా వర్సెస్ పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్. కలకత్తా రైటర్స్ వర్సెస్ కింగ్ 11 పంజాబ్ ఏదైతే ఉందో కలకత్తాలో 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత ఏప్రిల్ 27వ తేదీన తీసుకున్నప్పుడు ఈ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఏప్రిల్ 27వ తేదీన ఈ 2 మ్యాచ్లకు సంబంధించి వచ్చినప్పుడు ఏప్రిల్ 27వ తేదీ ఢిల్లీ వర్సెస్ ముంబై ఏదైతే ఉన్నది ఇది ఢిల్లీలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుద్ది. ఇంకా రెండో మ్యాచ్ లక్నో వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్. ఇది రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఏప్రిల్ 28వ తేదీన గుజరాత్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ ఏదైతే ఉందో అహ్మదాబాద్లో 3:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత రెండో మ్యాచ్ ఏప్రిల్ 28నే మళ్ళీ రెండో మ్యాచ్ ఉంది చెన్నై వర్సెస్ హైదరాబాద్. ఇది చెన్నైలో జరుగుతుంది. ఇది 7:30 గంటలకు జరుగుతుంది. ఏప్రిల్ 29న కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఏదైతే ఉందో కలకత్తాలో 7:30 గంటలకు జరుగుతుంది. ఏప్రిల్ 30న లక్నో వర్సెస్ ముంబై. ఇది లక్నోలో రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. మే 1న చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ చెన్నైలో 7:30 గంటలకు జరుగుతుంది. ఇక మే 2వ తేదీని మనం తీసుకున్నప్పుడు మే 2వ తేదీన హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జరుగుతుంది. ఇది హైదరాబాద్లో 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మే 3వ తేదీన ముంబై ఇండియన్స్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్. ఇది ముంబైలో 7:30 గంటలకు జరుగుతుంది. సో దాని తర్వాత మే 3 తర్వాత మే 4 బెంగళూరు వర్సెస్ గుజరాత్. ఇది బెంగళూరులో 7:30 గంటలకు జరుగుతుంది. సో ఇది పరిస్థితి సోదరులారా, సోదరిమణులారా. మే 3వ తేదీకి సంబంధించి ముంబై వర్సెస్ కలకత్తా. ముంబైలో 7:30 జరుగుతుంది. మే 4న బెంగళూరు వర్సెస్ గుజరాత్. ఇది బెంగళూరులో 7:30కి మ్యాచ్ జరుగుతుంది. మే 5వ తారీఖు నాడు ఏదైతే ఉన్నదో 2 మ్యాచ్లు ఉన్నాయి. మే 5న పంజాబ్ వర్సెస్ చెన్నై. ఇది 3:30కి మ్యాచ్. ఇక పంజాబ్ వర్సెస్ చెన్నై ధర్మశాలలో. ఇది 3:30 గంటలకి. రెండో మ్యాచ్ లక్నో వర్సెస్ కలకత్తా. ఇది లక్నోలో 7:30 గంటలకు జరుగుతుంది. ఇక మే 6వ తేదీన ముంబై వర్సెస్ హైదరాబాద్. ముంబైలో 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మే 7వ తేదీన ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్. ఢిల్లీలో 7:30 జరుగుతుంది. మే 8వ తేదీ హైదరాబాద్ వర్సెస్ లక్నో. ఇది హైదరాబాద్లో 7:30 గంటలకు జరుగుతుంది. ఇక మే 9వ తేదీన పంజాబ్ వర్సెస్ బెంగళూరు. ధర్మశాలలో 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మే 10వ తేదీన గుజరాత్ వర్సెస్ చెన్నై. అహ్మదాబాద్లో 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మే 11న కలకత్తా వర్సెస్ ముంబై. కలకత్తాలో 7:30 గంటలకు జరుగుతుంది.
మే 12వ తేదీన చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో ఇది చెన్నైలో మధ్యాహ్నం 3:30 గంటలకి. అదేవిధంగా మే 12వ తేదీన రెండో మ్యాచ్ ఉన్నది బెంగళూరు వర్సెస్ ఢిల్లీ. ఈ మ్యాచ్ బెంగళూరులో 7:30 గంటలకు జరుగుతుంది. ఇక మే 13వ తేదీన గుజరాత్ వర్సెస్ కలకత్తా. ఈ గుజరాత్ వర్సెస్ కలకత్తా అహ్మదాబాద్లో 7:30 గంటలకు జరుగుతుంది. ఇక మే 14వ తేదీ ఏదైతే ఉన్నదో ఢిల్లీ వర్సెస్ లక్నో, ఢిల్లీలో 7:30 గంటలకు జరుగుతుంది. సో దాని తర్వాత మే 15వ తేదీన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ గువాహటిలో 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మే 15న హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఉంది. ఈ గుజరాత్ మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇది 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మే 17వ తేదీన ముంబై వర్సెస్ లక్నో. ఈ ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్ ముంబైలో జరుగుద్ది, 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మే 18వ తేదీన బెంగళూరు వర్సెస్ చెన్నై, బెంగళూరులో జరుగుద్ది. ఇది 7:30 రాత్రి 7:30కి. ఇవన్నీ కూడా మధ్యాహ్నం రాత్రి ఇవన్నీ ఐపీఎల్ మ్యాచెస్ టోర్నీ. ఐపీఎల్ 17 మ్యాచెస్ అన్నీ కూడా 3:30కి 7:30కి 2 మ్యాచ్లు జరిగితే 3:30కి ఒకటి, 7:30కి ఒకటి, లేకపోతే 7:30కి మ్యాచ్. సో మే 18న బెంగళూరు వర్సెస్ చెన్నై, బెంగళూరులో 7:30 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత మే 19వ తేదీన హైదరాబాద్ వర్సెస్ పంజాబ్. మే 19వ తేదీన జరిగే హైదరాబాద్ వర్సెస్ పంజాబ్, హైదరాబాద్లో మ్యాచ్ 7:30కి జరుగుతుంది. మే 19న ఇంకొక మ్యాచ్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో రాజస్థాన్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్, గువాహటిలో 7:30కి మ్యాచ్ జరుగుతుంది. దాని తర్వాత మే 21 క్వాలిఫైయర్ మ్యాచ్, అది అహ్మదాబాద్లో 7:30కి. మే 22 ఎలిమినేటర్ మ్యాచ్ అహ్మదాబాద్లో 7:30కి. అదేవిధంగా మే 24న క్వాలిఫైర్ 2 చెన్నైలో 7:30కి ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 28న ఫైనల్ మ్యాచ్, సెమీఫైనల్స్ 2 అయిపోయిన తర్వాత మే 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30కి చెన్నైలో జరుగుతుంది. సో ఇవి డీటెయిల్స్ మీరు కూడా మీ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు రాయండి అని తెలియజేసుకుంటా ఉన్నాను. నేను గైడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.